ఎవ్రీవన్, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మైన భారత ఎన్నికల సంఘం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలను మన భారత ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరగకముందే 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భవించింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటాం. లోక్సభ ఎన్నికలు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ఏ ఎన్నికలైనా సరే వాటిని నిర్వహించే ఒకే ఒక బాస్ మన భారత ఎన్నికల సంఘం. మరెవరికీ అధికారం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘంకి ఎన్నికలను పర్యవేక్షించే, నిర్దేశించే మరియు నియంత్రించే పూర్తి అధికారాలను ఇచ్చింది. అందుకే దీన్ని ఎన్నికల సుప్రీంకోర్టు అని కూడా అంటారు. 1989 వరకు భారత ఎన్నికల సంఘం కేవలం ఒకే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ను కలిగి ఉండేది. కానీ ఇప్పుడు ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 2 ఎలక్షన్ కమిషనర్లతో ఇది ఇప్పుడు 3 సభ్యుల సంస్థగా మారింది. అంతేకాదు, భారత ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర సంస్థ. ఇది ప్రభుత్వానికి కానీ రాష్ట్రపతికి కానీ ఎటువంటి నివేదిక ఇవ్వదు. రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీగా ఉంటుంది. భారతదేశంలో జరిగే ప్రతి స్వేచ్ఛ, నిష్పక్షపాత ఎన్నిక వెనుక భారత ఎన్నికల సంఘం ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం T1 Academy ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.